ఓం మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గణేష్ మహారాజ్ కీ జై. ఓం శ్రీం మహాలక్ష్మీమాతాయే నమః. హ్రీం మహావిష్ణుపితాయే నమః. జై శ్రీమన్నారాయణ. జై శ్రీ మహావిష్ణు. ప్రియమైన భగవద్బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ మనం తదుపరి శ్లోకం అంటే విష్ణు సహస్రంలో ఉన్నటువంటి 6వ శ్లోకంలోకి మనం ఇవాళ వెళ్తున్నాం. యథావిధిగా మనం 6వ శ్లోకం చెప్పుకునే ముందు ఒకసారి 5వ శ్లోకాన్ని ఒక్కసారి రిమెంబర్ చేసుకుని గుర్తు తెచ్చుకొని చదువుకుని 6వ శ్లోకంలోకి వెళ్తాం. స్వయంభూ శంభురాదిత్యః పుష్కరాక్షో మహాశ్వనః అనాధినిధనో ధాత విధాత ధాతురుత్తమాః. అంటే మీ అందరికీ చాలా వివరంగా నేను అర్థమయ్యేలా చెప్పాను. తనంతట తాను కోరుకున్న విధంగా తనంతట తాను సృష్టించుకోగలిగినటువంటి ఏకైక శక్తి కలిగినటువంటి వాడు కాబట్టి స్వామివారికి స్వయంభూ అని ఒక నామం వచ్చింది. అదేవిధంగా ధాతురుత్తమః అనేది చివరి మంత్రం అయితే ధాతువుల్లో ఒక చైతన్య శక్తిని అంటే సర్వధాతువులకు మూలమైనటువంటి వాడు కాబట్టి చిద్రూప ధాతువు స్వామివారి అయినటువంటి చిద్రూప ధాతువు అంటే కూడా మీకు చాలా వివరంగా చెప్పాను. మన బాడీలో ఉన్నటువంటి ప్రతి అణువుకి కూడా రక్త ప్రసరణ జరుగుతూ వాటికి ప్రేరణ శక్తిని తానే ఇస్తున్నారు కాబట్టి స్వామివారికి చిద్రూపం అని కూడా నామం ఆయనకి సంతరించుకున్నది. కాబట్టి ఆయనకి ధాతురుత్తమః అంటే మానవ శరీరంలో ఉన్నటువంటి ధాతువులన్నిటికీ కూడా ప్రేరణ శక్తిని కలిగించేటువంటి ఏకైక భగవంతుడు ఆ శ్రీ మహావిష్ణువు ఒక్కడే. అయితే ఇవాళ శ్లోకం ఓం హరి ఓం. అప్రమేయో హృషీకేశః పద్మనాభో అమరప్రభుః విశ్వకర్మ మనుస్పష్టాః స్థవిష్టః స్థవిరో ధ్రువః. మళ్ళీ చెప్తాను. అప్రమేయో హృషీకేశః పద్మనాభో అమరప్రభుః విశ్వకర్మ మనుస్పష్టః స్థవిష్టః స్థవిరో ధ్రువః. అప్రమేయః శాస్త్ర ప్రమాణములకు అందనటువంటి వాడు. అంటే ఇక్కడ అప్రమేయో సుప్రకాశః అంటే శాస్త్రమునకు అందనటువంటి వాడు. ఏ శాస్త్రానికి కూడా స్వామివారు ఈ శాస్త్రానికి అందుతారు, ఈ శ్లోకానికి అందుతారు, దీనికి అందుతారు, అలా ఆ విధంగా ఏ శాస్త్రానికి కూడా తన యొక్క తత్వాన్ని కానీ తన యొక్క స్వరూపాన్ని కానీ అందుకోలేదు. ఏ శాస్త్రం కూడా, ఏ వేదం కూడా. ఇది మహావిష్ణువు యొక్క తత్వం, ఇది ఆయన స్వరూపం ఈ విధంగా ఉంటుంది అనేది మనం ఊహించుకుంటూ ఉంటాం, మనం చెప్తూ ఉంటాం. మన విష్ణు సహస్రంలో భీష్మ పితామహుడు మనకు ఉపదేశించినట్టుగా స్వామివారు ఆదిశేషుపై పవనించి ఉంటారు. అమ్మవారు పాదాల దగ్గర జగన్మాత మహాలక్ష్మీదేవి పాదసేవ చేసుకుంటూ ఉంటారు అని ఆ విధంగానే మనం కొలుసుకుంటూ ఉంటాం. అలాగే ఇక్కడ అప్రమేయ అంటే శాస్త్ర ప్రమాణాలకు అందని వాడును అని ఒక దానికి అర్థం. శాస్త్ర ప్రమాణాలకు అందని వాడు అంటే ఏంటంటే ప్రతి శాస్త్రానికి కొన్ని ప్రమాణాలు ఉంటాయి. ప్రతి శాస్త్రానికి కూడా ఆ ప్రమాణాలకు కూడా ఆయన యొక్క తత్వం అందదు. ఏ భగవంతుడి యొక్క తత్వం అందదో అంటే ఆయనే మహావిష్ణువు. ప్రమాణాలకి ఒక లిమిట్ అనేది లేదండి. శాస్త్రాలు బోల్డ్ని శాస్త్రాలను ఏ శాస్త్రంలో కూడా స్వామివారి యొక్క తత్వం ఇది, ఆయన శక్తిని కానీ ఆయన యొక్క అంచనా వేసే విధానం ఎవరికి కూడా అద్దుపట్టని శక్తి, ఆది పరాశక్తి, సర్వ సృష్టికి మూలమైనటువంటి మహాశక్తి స్వరూపుడు. కాబట్టి ఆయన శక్తిని అంచనా వేయడానికి ఆయన శక్తి ఇది, ఆయన ఇది చేస్తారు ఇలా ఒక లిమిట్, ఒక ఫుల్ స్టాప్, ఒక కామ ఆయన యొక్క ఒక శక్తికి కానీ ఆయన స్వరూపానికి కానీ కూడా ఏ శాస్త్రం కూడా తన
లెక్క వేయడానికి అవకాశం లేదు. కాబట్టి స్వామివారికి అప్రమేయ అనేటువంటి నామం వచ్చింది. హృషికేశ, హృషికేశ్, ఓం నమో హృషికేశాయ నమః. హృషికేశ్ అనేది మహాపుణ్యక్షేత్రం. అలాగే దాని యొక్క అర్థం ఏంటంటే సర్వేంద్రియములకు అధిపతి అయినటువంటి వాడు హృషికేశ. అంటే సర్వ ఇంద్రియాలకు, మానవ శరీరంలో ఉన్నటువంటి, మానవ శరీరమే కాదండి, ప్రతి ఒక్క జీవి యొక్క శరీరంలో, ప్రతి ఒక్క జీవి శరీరంలో కూడా ఇంద్రియాలు ఉంటాయి. యానిమల్స్ అంటే బర్డ్స్, యానిమల్స్, హ్యూమన్ బీయింగ్స్ అన్నిటికీ కూడా ఇంద్రియాలు ఉంటాయి. సర్వేంద్రియాలకు అధిపతి అయినటువంటి వాడు. అసలు సకల జీవులకు ఇంద్రియాలని పెట్టింది ఆయనే. ఆ ఇంద్రియాలు పనిచేయడానికి పైన చెప్పిన విధంగా ధాతుర్తుమః అనేటువంటి నామంతో వాటికి చైతన్యమైనటువంటి శక్తినిచ్చేది కూడా స్వామివారే. ఇక్కడ మీరు బాగా గమనించాల్సింది ఏంటంటే స్వామివారి యొక్క ఒక్కొక్క నామం యొక్క విశిష్టత ఒక్కొక్క విధంగా చెప్పబడి ఉంది. ఎలా హృషికేశ అంటే సర్వేంద్రియములకు అధిపతి అయినటువంటి వాడు. సర్వ ఇంద్రియాలు కంటే ఒక మానవ శరీరంలోనే ఇంద్రియాలకు అధిపతి అని కాదండి, సర్వ జీవులు, సకల జీవుల యొక్క ఇంద్రియాలకి కూడా, అన్ని జీవులకు కూడా, ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవి యొక్క ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి వాడు. ఆ ఇంద్రియాలు ఆయన అనుమతితోనే పనిచేస్తాయి. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. మళ్ళీ ఒక్కసారి మనం 3వ శ్లోకాన్ని గుర్తు తెచ్చుకుంటే దాంట్లో శివ అని ఒక స్వామివారిని శివ అని కూడా సంబోధించడం కాదు, స్వామివారికి ఒక నామం అది. అంటే సత్వరజస్తమో గుణములకు అతీతుడు కావున స్వామివారికి ఓం శివ అనేటువంటి నామం సంతరించింది. అదేవిధంగా సకల ఇంద్రియాలకి కూడా అధిపతి ఆయనే కనుక స్వామివారికి ఓం నమో హృషికేశాయ నమః అనేటువంటి నామం వచ్చినది. నెక్స్ట్ పద్మనాభ, ఓం నమో పద్మనాభాయ నమః. పద్మము నాభ్యందు కలవాడు పద్మనాభుడు. అది మన తెలుగు వ్యాకరణంలో చెప్పుకుంటుంటాం, కానీ ఇక్కడ అది కరెక్టే, ఇది కరెక్టే, రెండింటికి ఒకటే. ఏ విధంగా అంటే పద్మనాభ అంటే ఏంటంటే సృష్టికి నిలయమైన పద్మము వంటి నాభి కలవాడు. సృష్టి రచన పద్మనాభం అంటే బొడ్డులో నుంచే సృష్టి రచన. అంటే బ్రహ్మ బొడ్డులోంచి ఎవరు పుట్టారండి? స్వామివారికి పద్మము నాభ్యందు కలవాడు. ఆ పద్మం మీద కూర్చున్నటువంటి బ్రహ్మదేవుల వారు. కాబట్టి స్వామివారి యొక్క సృష్టి రచన అంతా కూడా ఎక్కడ జరుగుతూ ఉంటుంది అంటే ఆ పైన బ్రహ్మదేవుల వారు తలరాతలు రాస్తూ ఉంటారు. ఎవరి కర్మలు వాళ్ళ సత్ఫలితాలు అన్నిటినీ రాస్తూ ఉంటారు. కానీ సృష్టించేది ఎవరు? భూతకృత్ అని మొదటి శ్లోకంలో మనం చెప్పుకున్నాం, మీకు బాగా గుర్తుంటుంది. భూతకృత్ అంటే జీవులను సృజించువాడు, అంటే సృష్టించువాడు. కాబట్టి స్వామి అంటే ఏ విధంగా సృష్టిస్తారు, ఎక్కడ సృష్టిస్తారు అనేదాన్ని ఈ శ్లోకంలో మనకు చెప్తారు. ఎక్కడి నుంచి సృష్టి రచన జరగబడుతుంది అంటే స్వామివారి యొక్క నాభి నుంచి పద్మనాభుడు. అందుకని పద్మనాభ స్వామి వారు ఓం నమో పద్మనాభాయ నమః అనేటువంటి నామం సంతరించినది. అమర ప్రభువు, ఇంద్రాది దేవతలకు ప్రభు అయినటువంటి వాడు. సకల దేవతలకు, ఈ సృష్టిలో సకల దేవతలకు కూడా స్వామివారే ప్రభువు, స్వామివారే దిక్కు, స్వామివారే రక్ష. కాబట్టి స్వామివారికి అమర ప్రభువు అంటే ఆయన మించినటువంటి ప్రభు ఇంకొకరు లేరు. ఈ సృష్టిలో ఆయన మించినటువంటి ప్రభువు ఇంకొకరు లేరు. ఇంద్రాది దేవతలకు, సకల దేవతలకు, ముక్కోటి దేవతలకు, అనంత దేవతలకు, ప్రతి ఒక్కరికి కూడా ఆయనే దిక్కు, ప్రభువు, రాజు, మహారాజు, చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం అని కూడా స్వామివారిని ప్రార్థన చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఆ సార్వభౌముడు కూడా ఈయనే. ఇక్కడ వివరంగా చెప్పబడి అమర ప్రభువు అంటే ఇంద్రాది దేవతలకు, ఇంద్రుడిని మొదలుకుని సకల దేవతలకు కూడా స్వామివారే ప్రభువు. కాబట్టి స్వామివారికి అమర ప్రభువు అనేటువంటి నామం వచ్చింది. కాబట్టి మనం ఒకటే నమస్కారం ప్రతిరోజు ఓం
అమరప్రభవే నమః అనేటువంటి మంత్రం చదివితే అందరి దేవతలను చదివి నామస్మరణ చేసేసినట్టు. డియర్ ఫ్రెండ్స్, నేను మీకు మళ్ళీ చెప్తున్నా, ప్రతిరోజు కూడా భక్తి మార్గాలలో ఈ నామస్మరణ అనేది అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటి భక్తి మార్గం. దీన్ని ఎంచుకోవడం వల్ల మన డబ్బులు ఖర్చు కావు, సమయం వృధా కాదు, మన పని కూడా ఆగదు. మన పని మనం చేసుకుంటూనే ఈ నామస్మరణతో మీకు ఖర్చు ఏమొస్తుందండి? అంటే నామస్మరణ చేయడం వల్ల డబ్బులు ఖర్చు అవుతాయి, టైం వేస్ట్ అవుతుంది, ఏం కాదు. మీ జాబ్ మీరు చేసుకోవచ్చు, మీ పని మీరు చేసుకోవచ్చు. చేసుకుంటూనే మనిషికి ఒక లక్షణం ఉన్నది, మీరు అందరూ గమనించే ఉంటారు. ప్రతి మనిషికి, ప్రతి జీవికి కూడా, ప్రతి మనిషికి వరకు నేను చెప్పగలుగుతాను, ప్రతి మనిషికి కూడా 2 రకాల ఆలోచనలు నిరంతరం చేయగలుగుతాడు. మీరు, నేను, ఎవరైనా సరే అందరూ నిరంతరం 2 రకాల ఆలోచనలు చేస్తూనే ఉంటారు. ఒక పని చేస్తుంటాడు, ఇంకో రకంగా ఆలోచిస్తుంటాడు, ఇక్కడ కూర్చుంటుంటే ఎక్కడో ఆలోచిస్తుంటాడు. అలాగా మనం ఏ పని చేసుకున్నా సరే ఆ పనితో పాటు నామం చేసుకుంటే ఆ రెండో పని ఏదైతే ఉన్నదో ఆ ప్లేస్లో ఒక నామాన్ని మనం ఈ స్వామివారి యొక్క నామాన్ని నామస్మరణ చేసుకుంటే సరిపోతుంది, మన జన్మ ధన్యమైపోతుంది. నేను ప్రతిసారి పదే చెప్పేది ఏమిటంటే, చివరికి మనతో పాటు పైకి ఏమీ రాదు, వచ్చేది ఒక్కటే, నువ్వు చేసుకున్న నామమే నిన్ను పరమపదానికి తీసుకెళ్తుంది, చేరువ చేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా నిరంతరం ఆ జగన్మాత అయినటువంటి మహాలక్ష్మీదేవిని, ఆ జగత్పిత అయినటువంటి ఆ పద్మనాభుణ్ణి, ఆ శ్రీ మహావిష్ణువు నిరంతరం నామస్మరణ ద్వారా వాళ్ళిద్దరిని వశపరుచుకోవడం అంటే ఏం లేదు. వాళ్ళలో మనం చేరుకోవడమే, మోక్షాన్ని సాధించడమే అల్టిమేట్ మనకు ఏం అదే. రైట్, నీకు ఇహలోకంలో నీకు ఏం కావాలో అది ఇస్తాడు, అది చెప్పారు కదా ముందు. ఎవరికి కర్మకు తగిన ఫలితాలను వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో అందజేస్తూ ఉంటారు. ఒక నామంలో చెప్పాను, అంతకుముందు నామంలో. అలాగా స్వామివారి యందు మనస్సును లగ్నం చేస్తూ రోజుకు ఒక 15 నిమిషాలు ఆయన నామస్మరణ ఇంట్లో శ్రద్ధగా చేసుకుని, మీ పని చేసుకునేటప్పుడు కూడా స్వామివారి నామస్మరణ చేసుకుంటూ ఉత్తమం. తర్వాత విశ్వకర్మ, విచిత్రమైన సృష్టికి చేయగల సామర్థ్యము కలవాడు, చేయువాడు కూడా. విశ్వకర్మ అంటే ఇది చాలా విశిష్టమైనటువంటి నామం. నమో విశ్వకర్మాయ నమః. ఇవాళ బీటెక్ చదువుకున్నటువంటి ఇంజనీర్లు, ఆర్కిటెక్చర్స్, వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఆరాధ్య దైవం ఎవరు అనుకున్నారు? విశ్వకర్మ. వాళ్ళు చాలా మీటింగ్స్లో, మా కంపెనీ మీటింగ్స్లో కానీ, చాలా మీటింగ్స్లో కానీ, ఎక్కడైనా ఇంజనీర్స్ మీటింగ్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఓం నమో విశ్వకర్మాయ నమః అంటుంటారు చాలామంది. నేను చాలా బాగా సంతోషపడుతుంటా, పరిపూర్ణ జ్ఞానం కలిగినటువంటి ఈయన ఇంజనీరు అని. ఎందుకంటే సర్వ సృష్టి రచనతో పాటు విచిత్రమైన సృష్టి చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడు కాబట్టి స్వామి విశ్వకర్మ అన్నటువంటి నామం స్వామివారికి వచ్చింది. అదేవిధంగా భవనాలను ఏ విధంగా నిర్మించాలి, గుళ్ళను, ఇళ్లను, బళ్ళను అన్నిటినీ కూడా ఈ సృష్టిలో ఒక ప్రతి యొక్క డిజైన్, అంటే ఈయన స్వామివారి ఒక ఇంజనీర్. సింపుల్గా చెప్పాలంటే ఉత్తమోత్తమైనటువంటి ఇంజనీర్. ఈయన మించిన ఇంజనీర్ ఈ సృష్టిలో కాదు, అంత విశ్వంలో ఎవరు లేరు. అందుకే స్వామివారికి ఇంజనీర్లు సైతం డాక్టర్లు, ఇంజనీర్, వైద్యో నారాయణో హరిహి అని డాక్టర్లు ఎప్పుడు అల్టిమేట్గా చెప్పేశారు, అంతా శ్రీహరి అని. ఆ తర్వాత ఇప్పుడు ఇంజనీర్లు కూడా చెప్పేస్తున్నారు ఓం నమో విశ్వకర్మాయ నమః అని. అంటే విశ్వకర్మ అనుగ్రహం లేకపోతే ఆ ఇంజనీర్ సక్సెస్ కాలేడండి, రాసిపెట్టుకొని చెప్తున్నాను, నో డౌట్. ఆయన అనుగ్రహం ఉంటేనే విచిత్రమైనటువంటి బిల్డింగులు కట్టగలుగుతాడు, విచిత్రమైన ఆకృతులు తీసుకురాగలుగుతాడు, విచిత్రంగా చాలా చక్కగా కట్టగలుగుతాడు. ఆర్కిటెక్చర్ కానీ, ఇంజనీర్ కానీ, డిజైనర్స్ కానీ, ఎవరైనా సరే. కాబట్టి మనం కూడా జీవితంలో భగవంతుడు అందరికీ కూడా తన భక్తులు, తన నామస్మరణ చేసే వారందరికీ కూడా ఒక
మంచి వాళ్ళ జీవితాల్లో బోడని ఇల్లు మంచిగా ఇల్లు కట్టుకోవాలని, సుఖ సంతోషాలతో నూరేళ్ళు సకల ఆరోగ్య ఐశ్వర్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలాగే మీరు కూడా మీ జీవితంలో ఇల్లు కట్టుకునేటప్పుడు మురళీకృష్ణ మాటగా, శర్మగారి మాటగా ఒక్కొక్కసారి ఓం నమో విశ్వకర్మాయ నమః అనేటువంటి 11 సార్లు నామస్మరణ చేసి ఆ విశ్వక్షేణుల వారిని ప్రార్థించి ఫస్ట్, తర్వాత జగన్మాత మహాలక్ష్మి అమ్మవారిని ప్రార్థించి, ఆ తర్వాత స్వామివారి శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తూ ఓం నమో విశ్వకర్మాయ నమః అనేటువంటి నామస్మరణ చేసుకుని మీ బిల్డింగ్ పనులు ప్రారంభించుకోండి. మీకు దిగ్విజయంగా అద్భుతంగా కొనసాగి చిరస్థాయిగా చారిత్రాత్మకంగా నిలిచిపోతాయి. దాంట్లో సందేహం అక్కర్లేదు. మనుహు అంటే వేదమంత్ర స్వరూపుడును. తన యొక్క స్వరూపం మనుహు అంటే చాలామంది ఇప్పుడు తెలుగులో నేను చెప్పాను, తెలుగు వ్యాకరణంలో చాలా ఉంటాయి. సంస్కృత వ్యాకరణం అంటే ప్రతి భాష కూడా సంస్కృతి నుంచే వచ్చింది కాదని అంటలేదు. కానీ ఒక్కొక్క పదానికి బోల్డని అర్థాలు ఉంటాయి. అలాగా ఒక్కొక్క నామానికి కూడా చాలా అర్థాలు ఉంటాయి. ఇక్కడ మనుహు అంటే జనరల్గా మనుహు అంటే మనం అంతా ఏమనుకుంటాం, మనస్సు, రైట్? కరెక్టే, అది కరెక్టే, ఇది కరెక్ట్. ఇక్కడ ఇది మంత్రం, వేద మంత్రం, వేద మంత్రాలకు మించినటువంటి మంత్రం, మహామంత్రం, మహానామం. అయితే మనుహు అంటే వేదమంత్ర స్వరూపుడును. వేద మంత్రాల యొక్క స్వరూపం అంటే స్వామివారి యొక్క స్వరూపాన్ని వర్ణించగలిగింది ఆ కేవలం వేదాలు మాత్రమే. ఏ మనుషులు కూడా వర్ణించలేరు ఆయన్ని. ఆయన స్వరూపం ఎలా ఉంటుంది అంటే ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించినప్పుడు శంకర చక్ర గదాధారి అయి రథాంగపాణి అయి స్వామివారిని వక్షస్థలంలో ఆ జగన్మాత మహాలక్ష్మి వారిని దర్శనం చేసుకుంటూ ఆ రూపంలో మనకి శిలారూపంలో మనకి దర్శనమిస్తూ ఉంటారు. అది ఒక రూపం. అనంతరూపోనంతశ్రేయర్జిత మన్యుర్భయాపహ చతురస్రో గభీరాత్మ విధి శోభ్యాదిశోదిశ, ఇది 100 శ్లోకంలో చెప్తుంటారు. అనంత రూపాలలో దర్శనమిస్తూ ఉంటారు. ఆయన స్వస్వరూపం ఏంటి అంటే వేదంలో చెప్పబడినటువంటి వేద మంత్రాలన్నింటినీ కలిపి మొత్తం 4 వేదాలని సారాన్ని బయటికి తీస్తే ఏ రూపం వస్తుందో అదే స్వామివారి రూపం. అది విష్ణు శాస్త్రంలో భీష్మ పితామహులు మనకు ఉపదేశించినటువంటి మహామంత్రం. ఓం నమో వేదస్వరూపాయ నమః అని నమస్కారం చేసుకో. ఉత్తమోత్తమం. మనుహు, ఓం మనుహువే నమః. త్వష్టాః మంత్రం విష్ణు సహస్రం నేను చెప్పినట్టుగా అతి కష్టమైన క్లిష్టతరమైనటువంటి మంత్రాలంటే శ్లోకాలు, ఈ యొక్క నామాలు చాలా కష్టంగా ఉండొచ్చు. కానీ శ్రద్ధగా, భక్తిగా, కాన్సన్ట్రేషన్గా మీరు వాటిని కనుక ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా వస్తాయి. ఇవి మంచి పుస్తకం కొనుక్కుని, విష్ణు సహస్ర పుస్తకం కొనుక్కుని, లేదంటే మహానుభావురాలు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు చదివినటువంటి విష్ణు సహస్ర పారాయణ రోజు ఉంటే కూడా చాలా మంచిది. ఎలా పలకాలి అనేది మనకి చాలా క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. మీ అందరికీ కూడా దాన్ని తెలియజేయడం కోసమే నా ముఖ్య ఉద్దేశం అదేనండి. నా కమర్షియాలిటీ ఏం లేదు ఇక్కడ. మీ అందరికీ కూడా నా తరపున నా జీవితంలో స్వామి నేను వీళ్ళకి ఇలా చెప్పాను అని నేను చెప్పుకోవడానికి ఇక్కడ కూడా నాకు స్వార్థం ఉన్నది. నా స్వార్థం నాకు ఉన్నది. రేపు పైకి వెళ్ళిన తర్వాత నువ్వేం చేసినావు అంటే స్వామి ఇలా కొద్ది గొప్ప మీ నామాన్ని చెప్పుకోగలిగాను అని చెప్పడానికి ఇది ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. భగవద్బంధువులారా, ఎంతో మనసు పెట్టి శ్రద్ధగా నేను చెప్పిన దాన్ని శ్రద్ధగా విని ఆచరించి చూడండి. మీ జీవితంలో ఖచ్చితంగా మార్పులు వస్తాయి. చాలామంది చెప్తూ ఉంటారు ఏమని, విష్ణు సహస్రం చదివితే మనశ్శాంతి వస్తుందని. మనశ్శాంతి ఎప్పుడు వస్తుందండి? మనశ్శాంతి ఎప్పుడు వస్తుంది? మీకు కావాల్సింది మీకు దక్కినప్పుడు, మీరు కోరుకున్నది జరిగినప్పుడు, మీ పిల్లలు సెటిల్ అయినప్పుడు, మీ భార్యాబిడ్డలు మీతో సంతోషంగా ఉన్నప్పుడు, మీ తల్లిదండ్రులు ఆనందపడుతున్నప్పుడు, సోదరీమణులు
సోదరులు అందరూ సంతోషంగా ఉన్నప్పుడు మీకు మనశ్శాంతి చేకూరుతుంది. శత్రువులు లేనప్పుడు, జయం కలిగినప్పుడు, విజయం సాధించినప్పుడు ఈ విధంగా మనశ్శాంతి చేకూరుతుంది. అంటే ఇన్ని రకాలు ఎన్ని అవితే కానీ ఒక మనిషికి మనశ్శాంతి చేకూరదు. అక్కడికి ఏదో తీరని లోటు కనిపిస్తూ ఉంటుంది. అర్రే ఇది చేస్తే బాగుండు, అర్రే ఇలా చేస్తే బాగుండు. కర్మానుసారేణ మనుష్యాణం గ్రహణాగతి. అలాగే ఇక్కడ మనశ్శాంతిని ప్రసాదించేటువంటి మహామంత్రం ఏదైతే ఉందో అది విష్ణు సహస్రం అన్నప్పుడు, అంటే సర్వం మనం కోరిన కోరికలన్నింటినీ తీర్చేది ఈ విష్ణు సహస్రం అనేగా దాని అర్థం. ఇంకా వేరే అర్థం ఏమైనా ఉందా? లేదు కదా. కాబట్టి నేను 1కి 10 సార్లు ఎందుకు చెప్తున్నానంటే, స్వామివారి యొక్క నామంలో నిజంగా అతీతమైనటువంటి శక్తులు ఉన్నాయి. దాంట్లో సందేహం లేదు. మనం పైకి తీసుకెళ్ళేది ఏమీ లేదు. నిరంతరం నామస్మరణ చేస్తూ ఉంటే వెళ్ళిపోయేటప్పుడైనా సరే స్వామివారి నామం జపిస్తూ ఉంటుంది. మనసు డైరెక్ట్గా ఆ వైకుంఠానికి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళకుండా. ఇక్కడ వీళ్ళకి డబ్బులు ఇక్కడ పంచలేదు, ఈ ఆస్తులు పంచలేదు, వాళ్ళ డబ్బులు ఇవ్వలేదు, వీళ్ళ డబ్బులు ఇవ్వలేదు, మనం కట్టాల్సిన బాకీలేని గుర్తురావు, మనకి ఇవ్వాల్సిన వాళ్ళే గుర్తొస్తుంటారు. అందుకే అంటున్నాను నేను, రెండో పని చేసేటప్పుడు అట్లీస్ట్ రెండో బ్రెయిన్ పని చేస్తుంటాం, రెండో రకంగా ఆలోచిస్తూ ఉంటావు కదా, ఆ రెండో ప్లేస్లో స్వామివారి నామాన్ని పెట్టు, చాలు, జన్మధన్యం అయిపోతుంది. సరే, తుష్ట చాలా విశిష్టమైనటువంటి మహామంత్రం ఇది. ఓం తుష్టాయ నమః. ప్రళయకాలంలో కూడా ఈ సర్వ సృష్టిని ఒక అణువుగా మార్చుకుని ప్రళయకాలంలో సాక్షిభూతులు 7 ఉంటారు. వేదంలో మీకు చెప్పినట్టుగానే ధనుంజయ, మన ధ్రువుడు, ఆంజనేయుడు, ఇలా 7 సాక్షిభూతులు అక్కడే ఉంటారు స్వామివారితో పాటు. వటపత్రి సాయి అవతారంలో ఉన్నప్పుడు ఈ సృష్టి మొత్తం ప్రళయం వచ్చి కొట్టుకుపోతుంది. అంతా కూడా ఈ సృష్టిని అంతటిని కూడా స్వామివారు ఏం డిస్టర్బ్ చేయరండి, చిన్న అణువులో కూర్చేస్తారు. మనం అన్ని బట్టలు చిన్న సూట్ కేసులో పెట్టేసి తీసుకెళ్ళిపోతూ ఉంటాం. అంటే మనం తీసుకెళ్ళగలేదు, ఈ సృష్టిని ఆయన చిన్న అణువులు పెడతాం. సర్వశక్తి సంపన్నుడు కదా. కాబట్టి ప్రళయకాలంలో కూడా ఈ తీపి అనుభవాలని, మనం కట్టిన గుళ్ళని, మనం పాటించిన ఆచారాలని, వ్యవహారాలు, మనం చేసినటువంటి ఈ భూమి మీద చేసినటువంటి పుణ్య కార్యక్రమాలని కూడా ప్రళయకాలమున ప్రపంచమునంతను పరమాణువుగా మార్చుకున్నవాడు. ప్రళయం చేసేది కూడా ఆయనే. సర్వం సృష్టిని కూడా మొత్తాన్ని నాశనం చేసి పరమాణువులోకి చేకూర్చేసి తనలో పెట్టేసేసుకుంటాడు. కాబట్టి అందుకని స్వామివారికి ఓం తుష్టాయ నమః అనేటువంటి నామం సంతరించినది. తర్వాత స్థవిష్ట ఓం స్థవిష్టాయ నమః. ఓం స్థవిష్ట, స్థూల ప్రపంచమంతయు తానే అయినటువంటి వాడు. స్థూలం సూక్ష్మం, సూక్ష్మంతో పాటు స్థూలం కూడా ఆయనే. సర్వం శ్రీమన్నారాయణుడే. స్థూల ప్రపంచమంతయు తానే అయినటువంటి వాడు. కాబట్టి స్వామివారికి స్థవిష్ట అనేటువంటి నామం చేకూరింది. అంటే అవుట్ ఆఫ్ ద సెన్సెస్ ఈ అనంతకోటి భూమండలాలు ఉన్నాయి. మీకు తెలుసా? మన స్వరూపాలే, మనలాంటి స్వరూపాలే అనంతకోటి ఉన్నాయి గ్యాలక్సీలు. మరి యొక్క స్వామివారి గొప్పతనాన్ని, స్వామివారి యొక్క సృష్టి రచనని ఒక్కసారి ఆలోచన చేసుకోండి, ఎంత అద్భుతంగా ఉంటుంది. ఇలా స్వామివారి గురించి మనం రోజు ఆలోచించినట్లయితే, ఆయన స్వరూపం గురించి ఆలోచించుకుంటూ, ఆయన స్వరూపాన్ని ఊహించుకుంటూ, ఆ అమ్మవారి యొక్క స్వరూపాన్ని, ఆ స్వామివారిని ఇద్దరిని కలిపి ఊహించుకుంటూ ఆ నామస్మరణ చేస్తూ ఉంటే మనసుకు కలిగేటువంటి అనుభూతి అంతా ఇంత కాదు. అది మీకు ప్రసాదించేటువంటి శక్తి కూడా ఇంత కాదు. మనశ్శాంతిని ప్రసాదిస్తుంది, మీరు కోరిన కోరికలు నెరవేరుస్తుంది, సద్బుద్ధిని ప్రసాదించి సన్మార్గంలో నడిపిస్తుంది. మీతో పాటు మీ మీద ఆధారపడినటువంటి వారిని, మీ బంధువుల్ని, మిమ్మల్ని, మీ భార్య బిడ్డల్ని, తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని కూడా సర్వదా, వాళ్ళ పిల్లల్ని కూడా సర్వదా రక్షిస్తూ ఉంటుంది. తర్వాత మంత్రం స్థవిరో ధ్రువ, సనాతుడు శాశ్వతుడు అయినటువంటి వాడును.
సనాతన ధర్మం, మనది హిందూ ధర్మం అని చెప్పుకుంటుంటాం. హిందూ ధర్మంతో పాటు దీనికి అసలైన పేరు సనాతన ధర్మం. సనాతన ధర్మం ఆయనే అయినటువంటి వాడు కాబట్టి స్వామివారికి స్థవిరోధ్రువ అని శాశ్వతుడు కూడా. స్థవిరోధ్రువ నింద చెప్పాను మీకు, సాక్షిపుత్రుడు ధ్రువుడు అని. అలాగే స్థవిరోధ్రువ ధ్రువుడు కూడా ఆయనట. అలాగా సనాతనుడు శాశ్వతుడు అయినటువంటి వాడు కాబట్టి స్వామివారికి స్థవిరోధ్రువ అనేటువంటి నామం సంతరించినది. అయినటువంటి శ్రీ మహావిష్ణువుకి శిరస మనస సదా ప్రణామం. జై శ్రీ మహావిష్ణు. అయితే ఈ శ్లోకాన్ని మరొకసారి చదువుతున్నాం. భరణి నక్షత్రం 2వ పాదం వరకు ఈ శ్లోకం చాలా బాగా పనిచేస్తుంది. మీకు నేను నక్షత్రాలు వాళ్ళ పేరు చెప్తున్నా అనుకోకండి. నక్షత్రాలు, గ్రహాలు, నక్షత్రాలు, రాసులు, జాతకాలు ఇవన్నీ పక్కకు పెడితే స్వామివారిని నామం చేసుకుంటే చాలు. సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయినట్టే. చిన్న ఈ లోకల్ కోర్ట్స్, జిల్లా కోర్టులు, ఆ కోర్టులు, డిస్టిక్ కోర్ట్స్, హైకోర్టులు, వాటిని మించి సుప్రీంకి అప్లికేషన్ పెట్టేస్తున్నాం డైరెక్ట్. గ్రహాలన్నీ కూడా చాలా మంచివండి, వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు. స్వామివారి ఆజ్ఞ అది, వాళ్ళ స్వామివారి ఆజ్ఞ ప్రకారం వాళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి ఏది చెయ్యాలన్నా సరే స్వామివారి యొక్క ఆజ్ఞను తీసుకుంటారు. స్వామివారు ఎంత గొప్పవారండి. శివస్వరూపం ఆయనే అయినా కూడా ఆ సర్వేశ్వరుడికి తన యొక్క నామాన్ని ఇచ్చి, ఎంత ఈ సృష్టిలో శివుడాజ్ఞలు ఎన్ని చీమైనా కొట్టదనేటువంటి శాస్త్రాన్ని పుట్టించి ఆ పరమేశ్వరుడికి తన యొక్క శక్తిని మొత్తాన్ని కూడా ఆయనకి ఇచ్చేసి, అలాగా అంతటి గొప్ప మనసున్నటువంటి స్వామి పరమాత్ముడు. స్వామి అని ఆర్తతారణ పారాయణుడు అంటే ఆర్తిగా శరణాగతితో నువ్వు పిలిస్తే డెఫినెట్గా పలుకుతాడు. 100% వస్తుంది, నో డౌట్. స్వామి నేను ఈ ఆపదలో ఉన్నాను ప్రభు, రక్షించండి స్వామి. భక్త వెంటనే చిటికలో వచ్చేసి నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖ సుఖినో భవంతి అంటే నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖ సుఖినో భవంతి అని చెప్పాడు. అంటే నారాయణ అని ఒక్కసారి నువ్వు కనుక ఆర్తితో పిలిస్తే నీ యొక్క దుఃఖం మొత్తం పోయి సుఖపడతావు, సుఖపురుషుడు అవుతావు, సుఖవంతుడు అవుతావు, సుఖరాలు అవుతావు అని చెప్పబడి వేదంలో. అంటే ఇప్పుడు చాలామంది ఎట్లా అంటుంటారంటే నేను నారాయణ అన్న నాకు కలగలేదు. అదే దానికి ఒక పద్ధతి ఉన్నది. నువ్వు మనస్ఫూర్తిగా పిలువు. నేను నిన్న మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను, మీరు ఏదైనా సరే ఒక రమణ మహర్షుల వారు మనకు ఉపదేశించినటువంటి ఉపనిషత్తుల్లో ఆయన చెప్పిన విధానంలో ఒకటి చాలా బాగుంది. మీ కోరిక ఏదైనా సరే ఒక పేపర్ మీద రాసుకో, ప్రతిరోజు చూసుకో, డెఫినెట్గా అవుతుంది. అదే ఇక్కడ వివరంగా చాలా సింపుల్గా చెప్పేశాను. దీన్ని ఆధారంగానే చేసుకుని చాలామంది ఋషులు, పురుష భంగవులు, పురుషోత్తములు, మహానుభావులు, స్వామీజీలు, దైవదూతలు కూడా ఎన్నో కథలు, ఎన్నో వ్రతాలు, ఎన్నో పద్ధతులు, ఎన్నో మార్గాలను కనిపెట్టారండి. వైద్యం కూడా స్వామివారి వివరంగా రకరకాల వేదాలలో వివరించుకుంటూ చెప్పారు. ఒక మనిషికి వైద్యం ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఏంటి అనేది. అందుకే వైద్యో నారాయణో హరిహి అని చెప్పేసి. అలాగా సర్వం జగమే విష్ణుమయం, ఇంత జగమంతా లక్ష్మీనారాయణమయం. నీ మనస్సులో నువ్వు నిర్మలంగా నువ్వు నారాయణ అని పిలిస్తే కన్ఫామ్గా కంపల్సరీగా 200% వస్తుంది. వచ్చి నీ బాధ ఏంటో కనుక్కొని ఆ బాధను తీర్చి మరీ వెళ్తారు. కాబట్టి భగవద్బంధువులారా, ఈ మంత్రం ద్వారా ఒక్కసారి మళ్ళీ ఈ మంత్రాన్ని మనం రిమెంబర్ చేసుకుని రేపు నెక్స్ట్ శ్లోకమైన 7వ శ్లోకంలోకి వెళ్ళిపోదాం. అప్రమేయో హృషీకేశః పద్మనాభో అమరప్రభుః విశ్వకర్మ మనుస్పష్టః స్థవిష్టః స్థవిరోధ్రువః. జై శ్రీ మహావిష్ణు.
మీ అందరికీ సుఖశాంతులు స్వామివారు నిండు నూరేళ్ల ఆయుష్ని సకల ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ మురళీకృష్ణ శర్మ. జై శ్రీ మహావిష్ణువు.